హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మహికా ట్రూత్స్. సోమవతి అమావాస్య అంటే ఏంటి? ఈరోజు ఏం చేయాలి? ఈరోజు శివుడికి అభిషేకం చేస్తే ఎంత పెద్ద కోరికైనా తీరుతుందంటారు. ఈ సోమవారం వచ్చిన సోమవతి అమావాస్య నాడు ఆ శివుడిని పూజిస్తే అనంతకోటి పుణ్యఫలితం లభిస్తుంది. ఈ రోజు వెనుక ఉన్న కథేమిటో, ఏం చేయాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దక్ష యజ్ఞం కథ అందరికీ తెలిసిందే. తన అల్లుడైన శివుడిని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వాదిస్తున్నా వినకుండా శివుడి భార్య అయిన సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనను తాను దహించి వేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు అగ్రహోదగ్రుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రమాద గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావచితక బాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొనేందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్ల గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుడిని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన బోలాశంకరునికి మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని, ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు శివుడు. శివుడి సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుడిని ధరిస్తాడు కాబట్టి శివుడిని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తారు. ఇందుకోసం తలంటు స్నానం చేసి శివుడిని పంచామృతాలతో జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుడిని బిల్వపత్రాలతో పూజించి శివస్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచరామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందంట. ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెప్తున్నారు. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.